నిన్న మొన్నటి వరకు పార్టీ అధినేతపై ఆయన గుర్రుగా ఉండేవారు. ఇక ఆయన పని అయిపోయింది. రాజకీయాలకు రామ్ రామ్ చెప్పి కృష్ణారామ అంటూ ఇంట్లో కాలం వెళ్లదీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి రీఛార్జ్ అయిన బ్యాటరీలా పార్టీలో యాక్టివ్ అవుతున్నారాయన. అధినేతపై గరం గరంగా ఉన్న ఆయన ఎలా చల్లబడ్డారు, ఏం జరిగింది? మైసూరారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు, పార్టీ వ్యూహకర్తల్లో ఒకరు. కొన్ని నెలలుగా అధినేతపై కినుక వహించిన మైసూరా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో అంటి ముట్టినట్లున్న మైసూరా ఈ బడ్జెట్ సెషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ట్యూషన్లు తీసుకుంటూ తీరిక లేకుండా గడిపేస్తున్నారు. అప్పుడో ఇప్పుడో పార్టీ నుంచి వెళ్లిపోతారని అనుకున్న నేత సడన్ గా ఇంత బిజీగా మారడానికి కారణం ఏమిటని ఆరా తీస్తున్నారట వైసీపీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలకలు, అసంతృప్తులు ఎక్కువ. మైసూరా విషయంలోనూ ఓ దశలో ఇదే కనిపించింది. జగన్ జైలుకు వెళ్లడానికి ఒక రోజు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న మైసూరా మొదటి నుంచి పార్టీ బాధ్యతల్ని తన భుజానేసుకున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పార్టీలో కీలకంగా మారిన తనకు రాజ్యసభ పదవి ఇస్తారని భావించారు మైసూరా. జగన్ జైలు నుంచి బయటకొచ్చాక తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ఇటు పార్టీలోనూ చాలా మార్పులే జరిగాయి. ఆడిటర్ విజయసాయిరెడ్డి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ప్రాధాన్యం కూడా పెరిగింది. విజయసాయిరెడ్డికే రాజ్యసభ సీటు ఖరారైందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారమే మైసూరా అలకు కారణమైంది. రాజ్యసభ సీటు విషయంలో క్లారిటీ లేకపోవడంతో మైసూరా పార్టీ వ్యవహారాలకు అంటి ముట్టినట్లున్నారు. ఇదే విషయాన్ని చర్చించేందుకు ఈ మధ్య పార్టీ అధినేత జగన్ తో భేటీ అయ్యారట మైసూరా. ఆ భేటీలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత నుంచి పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు మైసూరారెడ్డి. జగన్ నుంచి మైసూరాకు స్పష్టమైన హామీ వచ్చి ఉండొచ్చన్న ప్రచారం పార్టీలో నడుస్తోంది. మైసూరాకు రాజ్యసభ సీటు విషయంలో జగన్ సానుకూలంగా స్పందించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని మైసూరా నుంచే తెలుసుకునేందుకు ప్రయత్నించారట కొందరు వైసీపీ నేతలు. రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారు దానికి తగినవారు కాదని, ప్రజాసేవ చేయడమంటే అంకెలగారని కాదు కదా అని మైసూరా తనను కలిసిన వారితో చమత్కరించారట. ఇవన్నీ చూస్తుంటే రాజ్యసభ సీటు మైసూరాకే కన్ఫామ్ అన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే ఒక్క రాజ్యసభ సీటు మైసూరారెడ్డి ఖాతాలోకి వెళుతుంది. మరి జగన్నే నమ్ముకున్న విజయసాయిరెడ్డి పరిస్థితి ఏమిటన్నది $1 మిలియన్ ప్రశ్నే.